Audio Jungle. Audio Jungle. లోక మర్యాదలు ఎన్నైనా ఉండొచ్చు. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క మర్యాద, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మర్యాద, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క మర్యాద చాలామందికి ఉండొచ్చేమో. కానీ దేవుని బిడ్డలుగా మనం ఏ మర్యాదను అనుసరించాలి? దేవుని మర్యాదను అనుసరించాలి. పౌలు అందుకనే రోమిలికి రాస్తూ 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ మాట అంటాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనం చదువుతున్నాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి, అది చెప్పండి, దేవుని చిత్తము, దేవుని మర్యాద అది ఎలాంటిదంటే ఉత్తమమును, రెండవది అనుకూలము, మూడవది సంపూర్ణము. ఈ మూడింటికి వ్యతిరేకంగా లోక మర్యాద ఉంది. చాలామంది ప్రభువుని అంగీకరించి కూడా ఈ రోజుల్లో ఏ మర్యాదను అనుసరిస్తున్నారట? లోక మర్యాదను అనుసరించేవారు. పెళ్ళిళ్ళు రావాలండి, ఎన్ని లోక మర్యాదలు కనపడుతున్నాయి అక్కడ. అమ్మా వద్దమ్మా అన్నా కానీ లేదండి, బంధువులు ఒప్పుకోరండి, మా వాళ్ళు ఒప్పుకోరండి అంటే నువ్వు ఎవరి మర్యాదను చేయడానికి ఇష్టపడుతున్నావు? నువ్వు యంగ్ హోలీ టీంలో ఒక యవనస్తుడు పెళ్లి చేసుకున్న సందర్భంలో వాళ్ళ పాస్టర్ గారితో చెప్పాడట, అయ్యగారు మా అన్నయ్య వెసిలన్నయ్య పెళ్లి చేసుకున్న విధానంలోనే, ఆ క్రమంలోనే నేను కూడా చేసుకుంటాను, బైబిళ్ళు మాత్రం ఎక్స్చేంజ్ చేసుకుంటాం, ఇంకా ఏమీ వద్దంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను క్షమించని ఈ మాట చెప్తున్నందుకు, ఎలాంటి అధవ సంప్రదాయాలన్నీ తీసుకొస్తున్నాం ఏంటారు అన్నాడట. ఏం మార్చుకుంటానంటే బైబిల్ మార్చుకుంటానంటే అది యథవ సంప్రదాయం అట. మరి ఏంటి సంప్రదాయానికి కావలసింది? ఆ వస్తువులు ఈ వస్తువులు అన్నీ కూడా బైబిల్లో పెట్టి అవేవో పరిశుద్ధమైన వస్తువుల్లాగా, ప్రభువా వీటిని అంగీకరించు ప్రభువా అని ఆ బైబిల్లో పెట్టి వాటిని తీసుకొచ్చి కట్టడం, ఇవన్నీ దేవునికి ఇష్టమైన సంప్రదాయాలట. బైబిల్ మార్చుకుంటేనేమో అది యథవ సంప్రదాయం అట. ఏమర్థమవుతుంది లోకానికి ఈ రోజుల్లో? లోక మర్యాదను అనుసరించడానికి ప్రయాసపడుతున్న నీవు దైవ మర్యాదను అనుసరించడానికి ఇష్టపడుతున్నావా? ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది దేవునికి ఇష్టమా కాదా? నా దేవుడు ఇది మెచ్చుతున్నాడా లేదన్న పరిస్థితి పరిశీలన చేసుకుని చేస్తున్నావా? లేదంటే ఎవరో చెప్పారండి, మా వాళ్ళు ఒప్పుకోరండి, బంధువులు ఒప్పుకోరండి. మరి బంధువులు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటానన్నా ఒప్పుకోవట్లేదు, మరి మానేస్తావా? బైబిల్ పట్టుకుంటానంటే ఒప్పుకోవట్లేదు, నీ బంధువులు మానేస్తావా? నువ్వు పరలోకం వెళ్తానంటే ఒప్పుకోరు చాలామంది బంధువులు, మానేస్తావా? బంధువుల కోసం నువ్వు బ్రతికే చాలా సందర్భాల్లో బంధువులను ఇబ్బంది పెట్టాలనో, వారిని బాధ పెట్టాలనో, వారిని తక్కువగా చూడాలనో నా ఉద్దేశం కాదు. కానీ నీ భక్తి విషయంలో రాజీ పడద్దు ఎవరి కోసం కూడా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ స్టాండ్ నీదే. హల్లెలూయా. నీవు దేవుని కోసం నిలబడాలనుకుంటే నిలబడి గట్టిగా, దేవునికి మహిమకరంగా నువ్వు జీవిస్తావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎన్నో సంప్రదాయాలు, రిచువల్స్ ఇవన్నీ కూడా సాతానుడు ప్రథమ స్థానంలో పెట్టేసి దేవుని వాక్యాన్ని ప్రక్కకి నెట్టేసి అనుభవాలు ఇవన్నీ కూడా. ఒక చోటకి పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళిలో నేను అప్పటికే చెప్పాను, 10:30కి రావాలమ్మా. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు ఎన్ని గంటలకు రావాలా? 10:30కి రావాలా. మీరు ఎప్పుడు లేస్తారో నాకు తెలీదు. 3 గంటలకే లేస్తారు, 4 గంటలకు లేస్తారో, ఆ మేకప్ వేసుకుంటారు, ఈ మేకప్ వేసుకుంటారు, మీ ఇష్టం. 10:30కి మాత్రం రావాలంటే 12:45కి వచ్చారు ఇద్దరు. ఇంకెప్పుడు పెళ్ళి చేయాలి, ఎప్పుడు వాకింగ్ చెప్పాలి? అప్పుడు రాగానే వాడి తండ్రితో చెప్పాను, ఏమంటే మీరు 12:30, 12:40 తీసుకొచ్చారు పిల్లల్ని, ఇప్పుడు ఎప్పుడు వాకింగ్ చెప్పాలి, ఎప్పుడు పెళ్లి చేయాలంటే, వాక్యం ఏముందంటే పెళ్లి చేసేయండి అన్నాడు. చేయమలా వాక్యం చెప్పకుండా పెళ్లి చేయం. ఇక్కడ లోక సంబంధ క్రమంలో అక్కడ వాక్యం ఏమి ఉండదు కదా. ఆ తతంగం ఏదో చేసేసి ఆయన కావాల్సింది తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ అమ్మ భర్తలారా ఇలా ఉండండి, భార్యలా ఇలా ఉండండి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? కానీ దేవుని సన్నిధిలో అలా చెప్పకపోతే భార్యాభర్తల జీవితాలు ఎలా కట్టబడతాయి? పెళ్లి తతంగం కన్నా పెళ్లిలో దేవుని వాక్యం చాలా గొప్పది. ఖచ్చితంగా కనీసం ఒక 40 నిమిషాలైన వాక్యం వినబడకపోతే నీ పెళ్ళి పరిపూర్ణమైంది కాదంటాను నేను. వినబడాలి దేవుని వాక్యం, ప్రకటించబడాలి దేవుని సువార్త. ఆ వాక్యమే కుటుంబ జీవితాల్లో కట్టేది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాక్యం ఏముందండి, పెళ్లి చేసేయండి. మళ్ళీ కొంతమంది వచ్చి అంటూ ఉంటారు, మీరు ఎంత చెప్పుకుంటారో చెప్పుకోండి కానీ ఆ 11:48కి
అయ్యగారికి ఏ టైం అంట 11:48 కట్ట. తప్పు, అలాంటి పనులు చెప్పకండి. దేవుని వాక్యం, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదన్నాడు దేవుని వాక్యంలో. మరి ఆ సమయం ఆ గడియే మంచిదంటావేడు నువ్వు? ఆలోచించండి ఒకసారి. లోక మర్యాదను అనుసరించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని మర్యాద నీలో ఉందా? పరిశీలించాలి. తీర్మానం చేసుకో. అమ్మా ఏదమ్మా, పెళ్లి కూతురు ఏదమ్మా? అమ్మగారింటికి వెళ్ళిందండి. ఎందుకమ్మా? ఎందుకంటే మరి మీకు తెలీదా అండి? ఆషాఢం కదండి. ఆషాఢమాసమున నీ భార్యను ఇంటికి పంపించమని ఉందా బైబిల్ ఎక్కడైనా? అప్పుడే పెళ్లి చేసి ఏదో చక్కగా వాళ్ళిద్దరూ ముందుకు వెళ్తుంటే అక్కడే ఈయన ఎక్కడ పెట్టేసి ఎందుకే వాళ్ళు ఇబ్బంది పెడతావు అలా? ఆషాఢ మాసంలో కలిసి ఉంటే ఏమన్నా అరిష్టం వచ్చిందా? బ్లెస్సీ గారు నాకు పెళ్ళయింది, ఆషాఢ మాసం అన్ని మాసాలు కలిసే ఉంటాం, ఏమన్నా ఇబ్బంది వచ్చింది ఎప్పుడైనా? మాకు లేదు కదా. ఎందుకు అలాంటి వాటిని గట్టిగా నమ్ముతున్నావు కొన్ని సందర్భాల్లో? దయచేసి నేను ఎవరినో ఇబ్బంది పెట్టాలనో లేదా మిమ్మల్ని వేరేగా ఆలోచన నా ఉద్దేశం కాదు. థింక్ అబౌట్ ఆలోచించండి. దేవుని మర్యాద కోసం ప్రోకలాడదాం, దేవుని కార్యాలు జరగాలని ప్రోకలాడదాం. ప్రార్థన, దేవుని బిడలకు ఒకే ఒక ఆయుధం. ఏంటది? ప్రార్థన. రేపొద్దున ఎవరో వస్తారమ్మా మీ ఇంటి ముందు మిరపకాయలు, ఆ తర్వాత నిమ్మకాయలు అన్నీ వేసేసారమ్మా, ఏదో అయిపోద్దమ్మా, ఇదిగో అమ్మా వీధి అవతల ఒక ఆయన ఉన్నాడమ్మా, తాడు తెచ్చి కట్టమ్మా. అక్కర్లా. కావాలంటే ఆ నిమ్మకాయలు చక్కగా జ్యూస్ కదా, 4 కీరా మొక్కలు 2 నిమ్మకాయలు ఇంత అల్లం మొక్క వేసుకుని తాగండి, అంత అద్భుతంగా ఉంటుంది జ్యూసు. బాడీ అంతా కూల్ అయిపోతుంది. దేనికి భయపడుతున్నావు? మిరపకాయలకి నిమ్మకాయలకి భయపడిపోతున్నావా? అదే నీ క్రైస్తవ జీవితం. ఆ తాడు ఈ తాడు కట్టుకోలేకపోతే ఉండలేవమ్మా నువ్వు. అవా నీకు ధైర్యాన్ని ఇచ్చేవి తాళ్ళా, లేకపోతే మరొకటి నీకు ధైర్యాన్ని ఇచ్చేది? నేను గుండె మీద చేసుకుని చెప్పాలి, నా ధైర్యం నా దేవుడే. ఏ క్షణంలో అయినా, ఎక్కడైనా, ఎప్పుడైనా సరే, మై గాడ్ ఈజ్ మై కాన్ఫిడెన్స్. నాకు ధైర్యం కోసం మరొకటి అక్కర్లేదు. నేను ధైర్యం కోసం అక్కడిక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ధైర్యం కోసం ఆ తాళ్ళు ఈ తాళ్ళు, ఆ జ్యూసులు ఈ జ్యూసులు తాగాల్సిన అవసరంలా. మై గాడ్ ఈజ్ మై కాన్ఫిడెన్స్. నా దేవుడే. విశ్వాసంలో బలంగా ఉన్నంతకాలం, ప్రార్థనలో దృఢంగా ఉన్నంతకాలం, దేవుని వాక్యాన్ని చేతపట్టినంతకాలం నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా దేవుడు నాకు వెలుగునో, నాకు ఎలా ఉన్నాడు ఆయన? రక్షణ. మై గాడ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్, హూమ్ షల్ ఐ ఫియర్? నేను ఎవరికి భయపడతా? ధైర్యంగా ఉందా? లోక మర్యాదను ప్రక్కన పెట్టండి, దేవుని మర్యాదను అనుసరిద్దాం, దేవుని చిత్తాన్ని అనుసరిద్దాం. ఇది దేవుని చిత్తమా కాదా పరిశీలన చేసి ముందుకెళ్దాం.